Hello students, this is Harita. Welcome to my YouTube channel. ఈరోజు మనం 8th క్లాస్లో 3rd యూనిట్ మిస్టరీ అండ్ మ్యాజిక్లోని పోయం డిస్కస్ చేద్దాం, ద మ్యాజిక్ బ్రష్ ఆఫ్ డ్రీమ్స్. అయితే ఇంతకంటే ముందు ద కేస్ ఆఫ్ ది ఫిఫ్త్ వర్డ్ ఆల్రెడీ ఆ లెసన్ నేను చెప్పేశాను, అది నా యూట్యూబ్ ఛానల్లో ఉంది. మీరు కనుక చూడకపోతే దాన్ని చూడండి. ఈరోజు మనం ద మ్యాజిక్ బ్రష్ ఆఫ్ డ్రీమ్స్ అనే పోయం డిస్కస్ చేద్దాము. అయితే మ్యాజిక్ అని అంటే మీకు తెలుసు కదా, మాయా అని అర్థం. తర్వాత బ్రష్ అని అంటే పెయింట్ బ్రష్ వేస్తాం చూడండి, అది. డ్రీమ్స్ అని అంటే కళలు. సో ఏ కళనైనా నిజం చేసుకోవచ్చు అనమాట ఈ మ్యాజిక్ బ్రష్తో. సో ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ స్టోరీ ఉంది మనకు మ్యాజిక్ బ్రష్ గురించి. అంటే మీరు అలాంటి బ్రష్తో మీరు ఏం పెయింట్ చేసినా కూడా అది నిజం అయిపోతుంది అనమాట. సో అలాంటి ఒక ఫోక్ స్టోరీ, జానపద కథ ఉందన్నమాట. సో దానికంటే ముందు మనం కొన్ని యాక్టివిటీస్ చేయాలి యాజ్ యూజువల్గా. లెట్ us do these activities before we read. Work in pairs. Discuss the following questions. Share your answers with your classmates and teachers. సో మీరు ఈ క్వశ్చన్స్ని చూసి మీ క్లాస్మేట్స్తో తర్వాత టీచర్తో డిస్కస్ చేయాలి. ఫస్ట్ క్వశ్చన్, మెన్షన్ అ మ్యాజికల్ ఆబ్జెక్ట్ దాట్ యూ వుడ్ లైక్ టు హ్యావ్, గివ్ అ రీజన్ ఫర్ యువర్ చాయిస్ అంటున్నాడు. అంటే మీరు ఏదైనా మ్యాజికల్ ఆబ్జెక్ట్ యూ వుడ్ లైక్ టు హ్యావ్ అంటే మీ దగ్గర ఉండాలి అని అనుకుంటున్న మ్యాజికల్ ఆబ్జెక్ట్ గురించి చెప్పమని చెప్తా ఉన్నాడు అనమాట. సో ఏ ఆబ్జెక్ట్ని మీరు కోరుకుంటారు అంటే ఏదన్నా వస్తువు, మ్యాజికల్ ఆబ్జెక్ట్ని మీరు ఏ ఆబ్జెక్ట్ని కోరుకుంటారు అని అడుగుతా ఉన్నాడు. సో ఐ వుడ్ లైక్ టు హ్యావ్ అ మ్యాజికల్ వాచ్ విచ్ ఐ కెన్ స్టాప్ ఆర్ రివైండ్ టైమ్ వెన్ ఎవర్ ఐ మేక్ అ మిస్టేక్. అయితే నేనైతే ఒక మ్యాజికల్ వాచ్ని కోరుకుంటాను. అయితే ఆ మ్యాజికల్ వాచ్ ఎట్లా అంటే ఎప్పుడైనా నేను స్టాప్ అయిపోవాలి, ఆన్ చేసినప్పుడు ఆన్ కావాలి. సో ఏమైనా మిస్టేక్స్ అంటే వెనకటికి అంటే ఏదైనా మిస్టేక్స్ జరిగినాయి అనుకోండి, సో నేను దానిని కరెక్ట్ చేసుకొని రావాలి. ఇట్ విల్ హెల్ప్ మీ కరెక్ట్ మై ఎర్రర్స్ అండ్ ఐ లెర్న్ బెటర్. అయితే ఏదైనా మిస్టేక్స్ చేస్తే దానిలో నేను కరెక్ట్ చేసుకొని మళ్ళీ ఫ్యూచర్లోకి వచ్చేయాలన్నమాట. సో ఐ వుడ్ లైక్ టు హ్యావ్ ఎ మ్యాజికల్ వాచ్. అయితే మీరు ఏం కోరుకుంటున్నారో మీ క్లాస్మేట్స్తో మీరు డిస్కస్ చేయండి. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్, వాట్ వుడ్ యూ డ్రా ఫర్ యువర్ సెల్ఫ్ ఇఫ్ యూ హ్యాడ్ అ మ్యాజిక్ పెయింట్ బ్రష్. అయితే మీ దగ్గర సో మీ దగ్గర కనుక ఒక మ్యాజిక్ పెయింట్ బ్రష్ ఉందనుకోండి, దాంతో మీరు ఏం డ్రా చేస్తారు అంటే అది తర్వాత నిజ రూపంలోకి వచ్చేస్తుంది అనమాట. మీరు పెయింట్ చేసింది నిజమైపోతుంది. సో అలాంటి పెయింట్ బ్రష్ కనుక మీకు దొరికితే మీరు ఏం పెయింట్ చేస్తారు అనేసి. సో మీరు ఏదైతే పెయింట్ చేద్దామో అని అనుకుంటారో అది మీరు కామెంట్ బాక్స్లో నాకు తెలియజేయండి. సో నేనైతే I would like to draw a magic car that never gets tired and can fly. అయితే నేనైతే నా కోసం ఒక మ్యాజిక్ కార్ని డ్రా చేసుకుంటాను. సో అది ఎక్కడికి కావాలంటే అక్కడికి నన్ను తీసుకెళ్తుంది అనమాట. ఈ వుడ్ టేక్ మీ ఆన్ అడ్వెంచర్స్ అరౌండ్ మౌంటైన్, సీస్ అండ్ ఫారెస్ట్. సో నేను దాని సహాయంతో మౌంటైన్స్కి వెళ్ళొచ్చు, సముద్రాలు చూసి రావచ్చు, తర్వాత ఫారెస్ట్ అంతా కూడా నేను తిరగొచ్చు. సో మీ కోరిక ఏమో మీరు మీ ఫ్రెండ్స్తో డిస్కస్ చేయండి. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్, వుడ్ యూ యూస్ ద మ్యాజిక్ పెయింట్ బ్రష్ టు డ్రా ఫర్ సమ్వన్ ఎల్స్? ఇఫ్ ఎస్, వై? ఇఫ్ నో, వై నాట్? సో మీరు ఇలాంటి మ్యాజిక్ పెయింట్ బ్రష్ కనుక దొరికితే మీరు వేరే వాళ్ళ కోసం కూడా డ్రా చేస్తారా, అవునా కాదా అని అడుగుతున్నాడు. సో ఎస్, ఐ వుడ్ డ్రా ఫుడ్ అండ్ క్లోత్స్ ఫర్ పూర్ పీపుల్ టు హెల్ప్ దెమ్ లివ్ బెటర్. అవును, నేను పూర్ పీపుల్ కోసము ఫుడ్ తర్వాత క్లోత్స్ని డ్రా చేస్తాను, సో దట్ వాళ్ళు ఒక మంచి లైఫ్ లీడ్ చేయగలరు అనేసి నేను చెప్తున్నాను. సో మీ ఆన్సర్స్ కనుక డిఫరెంట్గా ఉంటే మీరు డిస్కస్ చేయండి. నెక్స్ట్ సెకండ్ రోమన్, వర్క్ ఇన్ పేర్స్. డిస్కస్ ఇన్స్టాన్సెస్ ఆఫ్ యాక్ట్స్ ఆఫ్ కైండ్నెస్ that you have heard, read or experienced. Share your answers with your classmates and teacher. అయితే ఇక్కడ మీరు ఏమంటున్నాడు అని అంటే వర్క్ ఇన్ పెయిర్స్, డిస్కస్ ఇన్స్టాన్సెస్ అంటే సందర్భాలు అనమాట. యాక్ట్ ఆఫ్ కైండ్నెస్ అంటే యాక్ట్స్ ఆఫ్ కైండ్నెస్ అంటే ఎవరన్నా దయ చూపించినటివి, మీరు హెల్ప్ చేసినటివి, ఎవరన్నా హెల్ప్ చేసినటివి, లేదంటే వాళ్ళు కైండ్నెస్ చూపించినటివి మీరు కనుక విని ఉంటే, లేదనంటే చదివి ఉంటే, లేదు మీరు ఎక్స్పీరియన్స్ అయ్యి ఉంటే ఆ సందర్భాల గురించి మాట్లాడమని చెప్తున్నాడు ఇక్కడ. సో ఆన్సర్స్ మీరు మీ క్లాస్మేట్స్తో తర్వాత టీచర్తో డిస్కస్ చేయాలన్నమాట. సో ఐ రీసెంట్లీ రెడ్ అ పోయం వేర్ ఏ బాయ్ హెల్ప్డ్ అండ్ ఓల్డ్ ఉమెన్ క్రాస్ ద బిజీ రోడ్. అయితే ఈ మధ్య రీసెంట్గా మనం ఒక పోయం చదివాం, సంబడీస్ మదర్. అక్కడ ఒక అబ్బాయి ఏం చేస్తాడు అని అంటే ఒక ముసలావిడని బిజీ రోడ్ క్రాస్ చేపిస్తాడు అనమాట. సో హీ షోడ్ హిస్ కైండ్నెస్. దిస్
దిస్ స్మాల్ యాక్ట్ ఆఫ్ కైండ్నెస్ మేడ్ హర్ ఫీల్ సేఫ్ అండ్ హ్యాపీ. సో ఈ చిన్న కైండ్నెస్ ఏదైతే ఈ హెల్ప్ ఉందో ఆమెను చాలా సంతోష పెట్టింది అనమాట. సో ఇలాంటివి ఏమన్నా మీ లైఫ్లో కూడా జరిగి ఉంటే, లేదు మీరు కూడా చదివి ఉంటే అది మీ క్లాస్మేట్స్తో మీరు డిస్కస్ చేయండి. నెక్స్ట్ థర్డ్ వన్, వర్క్ ఇన్ పేర్స్ and guess the meanings of the words given below and draw pictures depicting their meanings. Share with your classmates and teachers. అయితే ఇక్కడ మీరు పేర్స్గా డివైడ్ అయిపోయి ఇక్కడ కింద ఉన్న వర్డ్స్ మీనింగ్స్ డిస్కస్ చేసి దానిని మీరు డ్రా కూడా చేయాలి అని అంటున్నాడు. ఓకే, సో లెట్ us see the words. సో ఫస్ట్ వర్డ్ ఈస్ పెయింట్ బ్రష్. మీకు తెలుసు కదా పెయింట్ బ్రష్ అంటే మీరు పెయింటింగ్స్ వేస్తారు చూడండి అది. నెక్స్ట్ జాయ్, జాయ్ అని అంటే సంతోషం. నెక్స్ట్ ఫోర్ట్రెస్ అని అంటే కోట, అంటే మామూలుగా రాజులు ఉంటారు చూడండి ఆ కోట. నెక్స్ట్ ఫీస్ట్, ఫీస్ట్ అని అంటే విందు భోజనం, పార్టీ చేసుకున్నప్పుడు విందు భోజనం చేసుకుంటారు కదా అది ఫీస్ట్. నెక్స్ట్ ఫియర్, ఫియర్ అని అంటే భయము. నెక్స్ట్ విండింగ్, విండింగ్ అని అంటే వంకర తిరిగి లేదా మెలికలు తిరిగి అని అన్నమాట. అంటే ఏదైనా వంకర తిరగడం లేదనంటే మెలికలు తిరిగిన దాన్ని విండింగ్ అని అంటారు. అంటే విండింగ్ రోడ్ అని అన్నాం అనుకోండి, మెలికలు తిరిగిన రోడ్డు అంటే ఇలా ఇలా కర్వ్స్ తిరిగి ఉంటుంది చూడండి, సో దాన్ని విండింగ్ అని అంటారు. నెక్స్ట్ ట్విగ్ అంటే చెట్టు కొమ్మ, కొమ్మని మనం ట్విగ్ అని అంటాం. బోస్ అని అంటే విల్లు, బో అండ్ యారో అంటాం కదా విల్లు. నెక్స్ట్ డ్రాయింగ్, డ్రాయింగ్ అని అంటే మీకు తెలుసు కదా ఆర్ట్, ఏదన్నా బొమ్మ వేయడం. నెక్స్ట్ కోల్డ్, కోల్డ్ అని అంటే చలి అని, లేదు అని అంటే అన్హ్యాపీ అని కూడా అనొచ్చు అనమాట. అదొక ఇమోషన్, అంటే సంతోషంగా లేకపోవడం కూడా కోల్డ్ అని అనొచ్చు మనం. నౌ అరేంజ్ దీస్ వర్డ్స్ ఇన్ డిఫరెంట్ కేటగిరీస్ యాజ్ గివెన్ బిలో. అయితే ఈ వర్డ్స్ ఏవైతే మనం పైన చూసామో ఈ వర్డ్స్ని ఇక్కడ డిఫరెంట్ కేటగిరీస్లో అరేంజ్ చేయమని చెప్తున్నాడు. సో ఫస్ట్ కేటగిరీ ఈజ్ థింగ్స్, నెక్స్ట్ ఈజ్ యాక్షన్స్, నెక్స్ట్ ఈజ్ ఇమోషన్స్. సో ఆ వర్డ్స్ని మీరు ఇక్కడ అరేంజ్ చేయాలి. సో థింగ్స్లో పెయింట్ బ్రష్, ట్విగ్ అంటే పెయింట్ బ్రష్ వస్తుంది, తర్వాత ట్విగ్ వస్తుంది, ఫోర్ట్రెస్, బౌస్, నెక్స్ట్ డ్రాయింగ్స్, ఇవన్నీ కూడా థింగ్స్ కిందికి వస్తాయి. యాక్షన్స్లో విండింగ్, తర్వాత ఫీస్ట్, విండింగ్ ఫీస్ట్, ఈ రెండు వర్డ్స్ ఇక్కడ యాక్షన్స్లోకి వస్తాయి అన్నమాట. ఇమోషన్స్ తీసుకుంటే జాయ్, ఫియర్ అండ్ కోల్డ్, ఈ 3 వర్డ్స్ ఇక్కడ వస్తాయి. సో మీరు కూడా దీనిని ఫిల్అప్ చేయండి. మనం పోయంలోకి వెళ్ళిపోదాం. లెట్ us రీడ్. గో అండ్ గ్యాదర్ వైల్డ్ బీన్స్ గోపి, గో అండ్ ఫెచ్ సమ్ రైస్, గో అండ్ ప్లక్ ద మ్యాంగోస్ అండ్ బ్రింగ్ హోమ్ సంథింగ్ నైస్. గో అండ్ గ్యాదర్ అయితే ఇక్కడ వాళ్ళ మదర్ గోపికి చెప్తా ఉందన్నమాట. గోపి అని అంటే మన ఈ స్టోరీలో మెయిన్ క్యారెక్టర్ అనమాట గోపి. ఇక్కడ మీరు చూడొచ్చు గోపి పిక్చర్ ఇవ్వడం జరిగింది. సో గో అండ్ గ్యాదర్ అంటే వెళ్ళి సేకరించు అని అంటా ఉంది. దేనిలని అని అంటే వైల్డ్ బీన్స్ అంటే అడవి చిక్కుళ్ళని సేకరించుకొని రాపో గోపి. గో అండ్ ఫెచ్ సమ్ రైస్ అయితే కొంచెం బియ్యం కూడా తీసుకొని రా అని చెప్తుంది. గో అండ్ ప్లక్ ద మ్యాంగోస్, మ్యాంగోస్ని పీక్కొని రా అంటే చెట్టు మీద నుంచి తీసుకొని రా అని చెప్తుంది. అండ్ బ్రింగ్ సమ్ హోమ్ సంథింగ్ నైస్ అయితే ఏదన్నా మంచిగా కనిపిస్తే నువ్వు తీసుకొని రా అనేసి వాళ్ళ మదర్ చెప్తా ఉంది. గోపి సిట్స్ బినీత్ ద బనియాన్, a twig is in her hand. She sits there drawing pictures in the sand. అయితే గోపి ఏం చేస్తా ఉంది, మర్రి చెట్టు కింద కూర్చొనింది. బనియాన్ ట్రీ అంటే మర్రి చెట్టు కింద కూర్చొని, ఆ ట్విగ్ ఈజ్ ఇన్ హర్ హ్యాండ్ అయితే ఒక కొమ్మ ఉందన్నమాట తన చేతిలో, దాంతో తను పిక్చర్స్ డ్రా చేస్తూ ఉంది. అది మీరు పిక్చర్లో ఇక్కడ ఫిగర్లో కూడా చూడొచ్చు, తను పిక్చర్స్ డ్రా చేస్తూ ఉంది. పిక్చర్స్ ఇన్ ద శాండ్ అని అంటే శాండ్లో అని అంటే మట్టిలో తను పిక్చర్స్ వేస్తూ ఉందన్నమాట. ద విండ్ బ్లో బై అండ్ స్వీప్స్ అవే ద పిక్చర్స్ ఇన్ ద శాండ్ అయితే శాండ్లో పిక్చర్స్ వేసింది కదా, గాలి వీచేసరికి ఏమైంది, ఆ పిక్చర్స్ అంతా కూడా వెళ్ళిపోయినాయి అంటే ఇసుక పడిపోయింది అనమాట. బట్ ఆన్ ఎ స్టోన్ దేర్ సిట్స్ అ మ్యాన్, అ బ్రష్ ఈజ్ ఇన్ హిస్ హ్యాండ్ అయితే అక్కడ ఒక పెద్ద ఆయన కూర్చొని ఉన్నాడు. ఇక్కడ మీరు పిక్చర్లో చూడొచ్చు, ఒక స్టోన్ మీద కూర్చొని ఉన్నాడు అనమాట. అయితే ఆయన చేతిలో ఒక బ్రష్ ఉంది. హీ లుక్స్ అరౌండ్, హీ కాల్స్ టు గోపి.
కమ్ హియర్ హీ విస్పర్స్ హష్. అయితే హీ లుక్స్ అరౌండ్, మొత్తం చుట్టుపక్కల చూసి గోపిని పిలుస్తాడు. కమ్ హియర్, హీ విస్పర్స్, అయితే చిన్నగా ఏమంటాడు, ష్ అంటాడు, అంటే శబ్దం చెయ్యొద్దు అని. వీ మస్టంట్ టెల్ ద విలేజ్ నో అబౌట్ దిస్ మ్యాజిక్ బ్రష్. అయితే మనం విలేజ్ వాళ్ళకి ఎవరికి కూడా, అంటే ఊర్లో వాళ్ళకి ఎవరికి కూడా తెలియకూడదు ఈ మ్యాజిక్ బ్రష్ గురించి. అంటే ఆ పెద్ద ఆయన మ్యాజిక్ బ్రష్ గోపికి ఇస్తున్నాడు అనమాట. హీ స్లిప్స్ ద బ్రష్ into her hand and tells her to be sure, paint not for the wealthy ones but only for the poor. అయితే he slips, ఏం చేస్తున్నాడు అని అంటే తన చేతిలో ఉన్న బ్రష్ని గోపి చేతికి ఇచ్చి ఏమని చెప్తున్నాడు, పెయింట్ నాట్ ఫర్ ద వెల్దీ వన్స్, అంటే షావుకారుల కోసం నువ్వు పెయింట్ చేయకూడదు, బట్ ఓన్లీ ఫర్ ద పువర్, అయితే బీద వాళ్ళ కోసం మాత్రమే నువ్వు పెయింట్ చేయాలి అని చెప్తున్నాడు. Did you gather wild beans, Gopi? Did you fetch some rice? Did you pluck the mangoes and bring home something nice? అయితే వాళ్ళ మదర్ మళ్ళీ అడుగుతా ఉంది, నువ్వు బీన్స్, వైల్డ్ బీన్స్ తీసుకొచ్చావా, బియ్యం తీసుకొని వచ్చినావా, మ్యాంగోస్ తీసుకొచ్చావా, ఏదన్నా మంచిది ఇంటికి తీసుకొని వచ్చావా అనేసి మళ్ళీ అడుగుతా ఉంది వాళ్ళ మదర్. No beans, no rice, no mangoes. Gopi grins and runs inside. అయితే no beans, బీన్స్ తాలేదు, రైస్ తాలేదు, మ్యాంగోస్ తాలేదు. గోపి గ్రిన్స్ అంటే నవ్వుతుంది అనమాట. అండ్ రన్స్ ఇన్సైడ్, ఇంట్లోకి పరిగెత్తి వెళ్ళిపోతుంది. షీ పెయింట్స్ ఎ బౌల్ ఆఫ్ కిచడీ అండ్ వెయిట్స్ అంటిల్ ద పెయింట్ హ్యాస్ డ్రైడ్. అయితే తను ఏం చేస్తుంది అని అంటే, బౌల్, ఒక గిన్నెలో కిచడీ చేస్తుంది. కిచడీ అంటే మరి మీకు తెలిసే ఉంటుంది, మీ మదర్ కూడా చేసి పెడుతూ ఉంటారు. సో రైస్, బ్యాళ్ళు, బియ్యం బ్యాళ్ళు రెండు వేసి, కూరగాయలు అన్నీ వేసి చేయడం అనమాట. అంటే దానికి ఏం అవసరం లేదు, ఇంకా డైరెక్ట్ మనం అదే తినేయచ్చు. సో అట్లాంటిది ఒక కిచిడి చేసి ఒక బొమ్మ వేస్తుంది అనమాట. ఒక గిన్నెలో కిచిడి చేసినట్టుగా ఒక బొమ్మ వేస్తుంది, వెయిట్ చేస్తుంది. దేనికోసం, అంటిల్ ద పెయింట్ హ్యాస్ డ్రైడ్, ఆ పెయింట్ అంతా కూడా ఆరిపోయేంత వరకు వెయిట్ చేస్తుంది. చూద్దాం ఏమవుతుందో. The bowl is full of khichdi, Gopi. Into the house the villagers streamed. అయితే ఆ బౌల్ ఎట్లా అంటే, ఆ బౌల్ నిండా కిచడీ వచ్చేస్తుంది, రియల్ కిచడీ వచ్చేస్తుంది అని తను పెయింట్ వేసింది అంతే. అప్పుడు తను మ్యాజిక్ బ్రష్తో వేసింది కదా, కాబట్టి రియల్ కిచడీ వచ్చేసింది. ఇంటూ ద హౌస్ ద విలేజర్స్ స్ట్రీమ్డ్. అయితే విలేజర్స్ ఎట్లా వచ్చినారంటే ఇంకా వరదలాగా వచ్చేసినారనమాట. అంటే అంత ఫ్లో వచ్చేసి అందరూ ఆ కిచడీ కోసము మొత్తం గోపి వాళ్ళ ఇంట్లోకి వచ్చేసినారు. ద యంగ్ అండ్ ఓల్డ్ ఆల్ విష్ టు సీ ద మ్యాజిక్ బ్రష్ ఆఫ్ డ్రీమ్స్. అయితే యంగ్ అంటే యంగ్స్టర్స్, తర్వాత ఓల్డ్ పీపుల్ అందరూ కూడా ఏమైంది, ఆ మ్యాజిక్ బ్రష్ చూడడానికి వాళ్ళ ఇంట్లోకి వచ్చేసినారు. షీ పెయింట్స్ అ మఫ్లర్ ఫర్ అ ఫార్మర్, అ ప్లవ్ ఫర్ అనదర్ మ్యాన్. అయితే తనేం చేస్తుంది, ఒక మఫ్లర్, ఫార్మర్ కోసము ఒక మఫ్లర్ చేస్తుంది. మఫ్లర్ అని అంటే చలికాలంలో మెడలో వేసుకుంటారు, అంటే చలి తగలకుండా పెద్దవాళ్ళు వేసుకుంటూ ఉంటారు అన్నమాట, చెవులను కప్పుకుంటారు. సో అలాంటి మఫ్లర్ పెయింట్ చేస్తుంది ఒక రైతు కోసము. ఏ ప్లవ్ ఫర్ అనదర్ మ్యాన్, అయితే నాగలి అంటే దున్నడానికి యూజ్ చేస్తారు చూడండి, నాగలి. సో నాగలిని ఇంకొక అతని కోసం డ్రా చేస్తుంది. ఏ షాల్ ఫర్ ఏ గ్రాండ్ మదర్ అండ్ ఫర్ ఏ గర్ల్ అ ఫ్యాన్. అయితే షాల్వ్ అంటే చలికాలంలో వేసుకుంటారు కదా, పైన కప్పుకుంటారు చూడండి, అది అలాంటిది ఒక గ్రాండ్ మదర్ కోసం వేసింది. తర్వాత ఒక ఫ్యాన్ని ఒక గర్ల్ కోసము వేయడం జరిగిందని, అంటే అవన్నీ నిజం అయిపోతాయి అన్నమాట. And soon the news spread far and wide through forests, fields and plains. అయితే ఈ వార్త అంటే గోపి దగ్గర ఒక బ్రష్, మ్యాజిక్ బ్రష్ ఉంది అనే వార్త ఏమైంది, మొత్తం అందరికీ తెలిసిపోయింది. ఫార్ అండ్ వైడ్ అంటే దూరం దూరం తెలిసిపోయింది. త్రూ ఫారెస్ట్, ఫీల్డ్స్ అండ్ ప్లెయిన్స్ అంటే అడవుల్లో తెలిసిపోయింది, తర్వాత ఫీల్డ్స్లో తెలిసిపోయింది, తర్వాత మామూలుగా ఇండ్ల మధ్యలో అంతటా అందరికీ తెలిసిపోయింది తన దగ్గర ఒక మ్యాజిక్ బ్రష్ ఉందనేసి. అంటిల్ ద జమీందార్ హిమ్సెల్ఫ్ ఇయర్స్ ఆఫ్ దీస్ మ్యాజిక్ గెయిమ్స్. అయితే జమీందార్కి కూడా తెలిసిపోయింది అనమాట. జమీందార్ అంటే ఎవరు అని అంటే ఊర్లో ఆసామి అని అంటాం చూడండి, అంటే దండిగా భూమి ఉంటుంది అతని దగ్గర, రిచ్ ఉంటాడనమాట. సో అతనికి కూడా తెలిసిపోయింది. దేని గురించి తెలిసిపోయింది అని అంటే ఈ మాయ లాభాలు, అంటే ఈ మాయ అంటే మ్యాజిక్ బ్రష్ గురించి తెలిసిపోయింది. ఏం వేసినా కూడా అదేమవుతుంది అని అంటే నిజమైపోతుంది కదా, ఆ గెయిన్స్ వచ్చేస్తున్నాయి, లాభాలు వచ్చేస్తున్నాయి, దాని గురించి జమీందారుకు కూడా తెలిసిపోయింది. నెక్స్ట్ ఏం జరుగుతుంది అని చూడాలి.
I order you to paint for me a fortress tall and grand, paint treasures, jewels and riches rare enough to rule this land. అయితే ఇక్కడ జమీందార్ ఆర్డర్ వేస్తున్నాడు ఒక కోట వేయమని. అయితే తన కోసము ఒక కోట టాల్ అండ్ గ్రాండ్, చాలా పెద్ద కోట అనమాట, గ్రాండ్గా ఉండే కోటని పెయింట్ చేయమని అడుగుతున్నాడు. పెయింట్ ట్రెజర్స్, జ్యువెల్స్ అండ్ రిచెస్ రేర్. అయితే ఏం సంపదని, ట్రెజర్స్ అంటే సంపద, జ్యువెల్స్ అని అంటే ఆభరణాలు, తర్వాత రిచెస్ అని అంటే డబ్బులు, అన్నిటినీ ఎక్కడ ఎవరి దగ్గర కూడా లేనివన్నీ కూడా డ్రా చేయమని చెప్తున్నాడు. ఇనఫ్ టు రూల్ దిస్ ల్యాండ్. అయితే ఈ భూమిని అంతా కూడా నేనే రూల్ చేస్తాను అని అంటే ఎవ్వరు ఇంకా రాజుల్లా తనే ఉంటాడనమాట. సో అట్లా నేను రూల్ చేస్తాను, అవన్నీ కూడా నా కోసము పెయింట్ చెయ్యి అని చెప్తున్నాడు గోపీకి జమీందార్. గోపి బోస్ అండ్ షేక్స్ హర్ హెడ్, మై లాట్ ఐ కాంట్ కంప్లై. అయితే గోపి తల ఉంచి అంటే ఆయనని నమస్కరించి అప్పుడు తల అడ్డంగా ఊపుతుంది. మై లాట్ ఐ కాంట్ కంప్లై. అయితే నేను ఒక విషయానికి కట్టుబడి ఉన్నాను. దేని గురించి అని అంటే ఐ స్వోర్ టు యూజ్ దిస్ మ్యాజిక్ బ్రష్ టు హెల్ప్ ద నీడీ బాయ్. అయితే నేను ప్రమాణం చేశాను ఏమని, ఈ మ్యాజిక్ బ్రష్ని ఓన్లీ అవసరంలో ఉన్న వాళ్ళ కోసం మాత్రమే వాడతాననేసి. The జమీందార్ రోర్స్ అండ్ స్టాంప్స్ హిస్ ఫుడ్, హీ బెల్లోస్ టు హిస్ మెన్. అయితే జమీందార్కి కోపం వస్తుంది, సో గట్టిగా అరుస్తాడు. తర్వాత తన కాల్తో కింద భూమిని గట్టిగా కొడతాడనమాట. సో హీ బెల్లోస్ టు హిస్ మెన్, సీజ్ దిస్ బ్రష్ అండ్ సీజ్ ద గర్ల్, త్రో హర్ ఇన్ ద పెన్. అయితే తన మనుషులకు ఏమని చెప్తాడు అని అంటే ఆ బ్రష్ని స్వాధీనం చేసుకో, అట్లనే ఆ అమ్మాయిని కూడా స్వాధీనంలోకి తీసుకుంటారు వాళ్ళు. తర్వాత ఆ అమ్మాయిని తీసుకుపోయి త్రో హర్ ఇన్ ద పెన్. పెన్ అంటే ఇక్కడ మామూలు పెన్ను కాదు, సో జైలు అనమాట. సో ఆ అమ్మాయిని జైల్లో బంధించండి అని చెప్తాడు. నౌ గోపి వెయిట్స్ ఇన్సైడ్ ద సెల్ అపాన్ అ కోల్డ్ మడ్ ఫ్లోర్ అంటిల్ ద జమీందార్ రిటర్న్స్ అండ్ షౌట్స్ త్రూ ద డోర్. అయితే ఇప్పుడు గోపి సెల్ అంటే జైల్లో ఒక రూమ్ అనమాట, దాంట్లో వెయిట్ చేస్తూ ఉంటుంది. అపాన్ ద కోల్డ్ మడ్ ఫ్లోర్, అయితే కింద భూమి చాలా చల్లగా ఉంటుంది అనమాట, దాని మీద కూర్చొని వెయిట్ చేస్తూ ఉంటుంది. అంటిల్ ద జమీందార్ రిటర్న్స్ అండ్ షౌట్స్ త్రూ ద డోర్. ఎప్పుడు వరకు అని అంటే జమీందారు వెనక్కి వచ్చేంత వరకు, వచ్చి డోర్ దగ్గర గట్టిగా అరుస్తాడనమాట. అరిచేంత వరకు గోపి వెయిట్ చేస్తూ ఉంటుంది. హీ హోల్డ్స్ ద బ్రష్, హీ థండర్స్ లౌడ్, పెయింట్ మై ఫోర్ట్రెస్ టాల్. అయితే తన చేతిలో, జమీందార్ చేతిలో బ్రష్ ఉంది, తర్వాత గట్టిగా అరుస్తాడు. అంటే బయట ఎప్పుడైతే థండర్స్ లైటనింగ్తో వస్తాయి చూడండి, ఉరుముతుంది కదా, అట్లా ఉరుముతా ఉన్నాడు అనమాట గట్టి గట్టిగా. సో పెయింట్ మై ఫోర్ట్రెస్ టాల్, నా కోటని, పెద్ద కోటని నువ్వు పెయింట్ చెయ్యి అంటున్నాడు. పెయింట్ గోల్డ్ అండ్ రూబీస్ ఎమెరాల్డ్స్ బ్రైట్. అయితే బంగారాన్ని పెయింట్ చెయ్యి, తర్వాత రూబీస్ అనంటే కెంపులు, రూబీస్ అంటే కెంపులు, తర్వాత ఎమెరాల్డ్స్ అని అంటే పచ్చళ్ళు అనమాట. సో దానిలని కూడా బ్రైట్గా ఉండే దానిలని అంటే బాగా రిచ్గా ఉండే దానిలని నువ్వు పెయింట్ చెయ్యి అని చెప్తున్నాడు. అండ్ యూ షల్ లీవ్ దిస్ హాల్, అప్పుడు మాత్రమే నువ్వు ఈ జైల్లో నుంచి బయటికి వస్తావు అనేసి బెదిరిస్తా ఉన్నాడు గోపిని. దట్ నైట్ ద జమీందార్ లైస్ ఇన్ బెడ్ డ్రీమింగ్ ఆఫ్ హిస్ గోల్డ్. ఆ రోజు రాత్రి జమీందారు బెడ్ మీద పడుకొని మొత్తం గోల్డ్ ఉన్నట్టుగా కలగంటున్నాడు. వైల్ గోపి పెయింట్స్ అ విండింగ్ రోడ్, అ హార్స్ బోత్ స్ట్రాంగ్ అండ్ బోల్డ్. అయితే గోపి ఏం పెయింట్ చేస్తుంది అని అంటే విండింగ్ రోడ్ అని అంటే వంకర తిరిగిన రోడ్ అనమాట, లేదంటే మెలికలు తిరిగిన రోడ్డుని డ్రా చేస్తుంది. హార్స్ బోత్ స్ట్రాంగ్ అండ్ బోల్డ్, అయితే ఒక గుర్రాన్ని కూడా చాలా బోల్డ్గా స్ట్రాంగ్గా ఉండే గుర్రాన్ని కూడా తను డ్రా చేస్తుంది అనమాట. ద రోడ్ లీడ్స్ అవుట్ ఆఫ్ prison gates, the horse she swiftly urges, Gopi leaps on and gallops fast through fields and many villages. అయితే ఆ రోడ్ ఎలాంటి రోడ్ వేసింది తను అని అంటే ప్రిజన్ గేట్స్లో నుంచి, అంటే తనున్న జైల్ గేట్స్లో నుంచి బయటికి రావడానికి తను వేసింది అనమాట. అంటే తన మ్యాజిక్ బ్రష్తో అలాంటి పెయింటింగ్ వేసింది. ద హార్స్ షీ స్విఫ్ట్లీ అర్జెస్, అయితే తన గుర్రాన్ని తను వేగంగా కోరుతుంది. సో గోపి లీడ్స్ ఆన్ అండ్ గ్యాలప్స్ ఫాస్ట్, అయితే గోపి ఎగ్గిరి తన గుర్రం మీద కూర్చుంటుంది. తర్వాత గుర్రం గ్యాలప్స్ ఫాస్ట్ అని అంటే వేగంగా పరిగెడుతుంది. అంటే వేగంగా గుర్రం పరిగెత్తే దాన్ని ఇంగ్లీష్లో గ్యాలప్స్ అని అంటారు. సో వేగంగా పరిగెత్తుతుంది. త్రూ ఫీల్డ్స్ అండ్ మెనీ విలేజెస్, అయితే అదంతా పొలాలని తర్వాత విలేజెస్ని అన్నిటినీ కూడా క్రాస్ చేసుకుంటా గుర్రంతో పాటు గోపి కూడా వచ్చేస్తుంది అనమాట. ఇట్స్ గోపి షీ ఈస్ బ్యాక్
అగైన్. అయితే అందరూ ఊర్లో వాళ్ళు ఏమంటారు, గోపి వచ్చేసింది, గోపి వచ్చేసింది, తను వెనక్కి వచ్చేసింది అంటారు. సే ద విలేజర్స్ మెరీ అండ్ కైండ్. అయితే విలేజర్స్ అందరు కూడా చాలా సంతోషంగా అంటారు అనమాట, గోపి వెనక్కి వచ్చేసింది అనేసి. బట్ గోపి కీప్స్ ఆన్ పెయింటింగ్ స్టిల్ విత్ ద జమీందార్స్ మెన్ ఫాలోయింగ్ బిహైండ్. అయితే గోపి ఇంకా పెయింటింగ్ కంటిన్యూ చేస్తూనే ఉంది, వేసుకుంటూనే వస్తూ ఉంది. తర్వాత తనను జమీందార్ మనుషులు ఫాలో అవుతూనే ఉన్నారు. She paints a mighty river wide, its currents fast and deep. The zamindar and all his men stop short and cannot leap. అయితే తను ఏం పెయింట్ చేసింది, ఒక పెద్ద రివర్ని పెయింట్ చేసింది. మైటీ రివర్ని అనమాట, అంటే చాలా శక్తివంతమైన రివర్, పెద్ద వెడల్పుగా ఉండే శక్తివంతమైన నదిని వేసింది అనమాట. ఇట్స్ కరెంట్స్ ఫాస్ట్ అండ్ డీప్, అంటే చాలా ఫ్లో ఎక్కువ ఉంది, చాలా ఫాస్ట్గా డీప్గా ఉందన్నమాట ఆ రివర్. ద జమీందార్ అండ్ ఆల్ హిస్ మెన్ స్టాప్ షార్ట్ అండ్ కెనాట్ లీప్. అయితే జమీందార్ మనుషులు ఎవరైతే ఫాలో అవుతున్నారో వాళ్ళు దాన్ని క్రాస్ చేయలేరు, ఆ రివర్ని వాళ్ళు క్రాస్ చేయలేరు అనమాట. నౌ షుడ్ ఐ పెయింట్ అ బీస్ట్ టు లీప్ అండ్ చేస్ యూ త్రూ. అయితే ఇప్పుడేమని అడుగుతుంది, నేను ఒక మృగాన్ని, క్రూర జంతువుని, మృగాన్ని కూడా వేయాలనా, టు లీప్ అండ్ చేస్ యూ త్రూ. అయితే ఆ మృగం మిమ్మల్ని చేస్ చేస్తుంది, ఎగిరి మీ మీద పడి మిమ్మల్ని చేస్ చేస్తుంది, అలాంటి పెయింటింగ్ కూడా నేను వేయాలనా అని అడుగుతుంది. సో అంటే బీస్ట్ అని అంటే క్రూర జంతువు, మృగం అని అనొచ్చు అనమాట. ఓకే, స్టాప్ దిస్ చేస్ ఆర్ ఇట్ విల్ ఫీస్ట్ ఆన్ యూ అండ్ యూ. అయితే మీరు ఈ చేస్ అంటే నా వెనకాల పడ్డం మానేయండి, లేదు అని అంటే ఆ క్రూర మృగం మిమ్మల్ని విందులాగా తినేస్తుంది, అంటే ఇట్ విల్ ఫీస్ట్ ఆన్ యూ. అయితే నిన్ను అందరినీ కూడా ఆ మృగం తినేస్తుంది అని చెప్తా ఉంది. ద జమీందార్ క్రైస్ నో 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 మోర్, ఐ విల్ లీవ్, ఐ విల్ గో అవే. అయితే జమీందార్ అప్పుడు ఏడుస్తున్నాడు, ఇంకా బాధపడుతున్నాడు, వద్దు వద్దు వద్దు, నేను వెళ్ళిపోతాను, నా దారిన నేను వెళ్ళిపోతాను. హీ టర్న్స్ అండ్ ఫ్లీస్ హిస్ మెన్ బిహైండ్, డేర్ నాట్ చూస్ టు స్టే. అయితే అతను ఆ జమీందార్ అక్కడి నుంచి వెంటనే వెళ్ళిపోతాడు, తన మనుషులు కూడా అక్కడ ఒక్కరు కూడా ధైర్యం లేదన్నమాట, పారిపోతారు అందరూ కూడా. ఫ్లీస్ అని అంటే పారిపోవడం, అందరు అక్కడి నుంచి పారిపోయి ఎవ్వరు కూడా డేర్ చేయరు అక్కడ ఉండడానికి. Now Gopi paints for the village folk a feast of sweets and tea. అయితే ఇప్పుడు గోపి ఏం పెయింట్ చేస్తుంది, విలేజ్ ఫోక్స్ అని అంటే ప్రజల కోసం, ఆ ఊరి ప్రజల కోసం, a feast of sweets and tea. అయితే తను ఒక విందు ఇస్తుంది అనమాట, స్వీట్స్ని తర్వాత టీని పెయింట్ చేస్తుంది. ఆ కంట్రీ యార్డ్ బ్రైట్, ఆ బ్యాండ్ టు ప్లే అండ్ సాంగ్స్ ఆఫ్ విక్టరీ. ఆ కంట్రీ యార్డ్ అని అంటే ప్రాంగణం, ఒక పెద్ద ప్రాంగణం అంటే బ్రైట్గా వెలుతురు వచ్చే ప్రాంగణం గీస్తుంది. తర్వాత బ్యాండ్ టు ప్లే అంటే బ్యాండ్ అని అంటే అన్ని దాంట్లో డోల్ కానివ్వండి, లేదనంటే ఇంకా ఏమైనా మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ ఉండే బ్యాండ్ని కూడా తను డ్రా చేస్తుంది. తర్వాత అందరూ ఆ విలేజ్ వాళ్ళందరూ పాటలు పాడతారు, అంటే విజయ గీతాలు అండ్ సాంగ్స్ ఆఫ్ విక్టరీ. సో విజయం సాధించుకొని వచ్చింది కదా తను, గోపి అంత జమీందార్ అక్కడ పట్టుకున్నా కూడా అక్కడి నుంచి తను ఎంత చక్కగా పారిపోయి, అంటే ధైర్యంగా వాళ్ళ నుంచి పారిపోయి వచ్చేసింది కాబట్టి విజయ గీతాలు అక్కడ పాడుతూ అందరూ హ్యాపీగా సంతోషంగా ఉన్నారనమాట. సో దిస్ పోయం ఈజ్ అడాప్టెడ్ ఫ్రమ్ ద ఫోక్ టేల్, అంటే జానపద కథల్లో నుంచి ఈ పోయం తీసుకోవడం జరిగింది. సో మీకు కూడా నచ్చింది కదా ఈ పోయం, ఎంత బాగుంది చూడండి. అమ్మాయి ఎంత ధైర్యంగా, గోపి ఎంత ధైర్యంగా పోరాడి బయటకు వచ్చింది. తర్వాత తను ఎట్లయితే ఓన్లీ బీద వాళ్లకు హెల్ప్ చేస్తాను అనేసి వాగ్దానం ఇచ్చిందో ఆ వాగ్దానం మీద తను కూడా నిలబడింది. సో మీరు ఎంజాయ్ చేసింటారు అని అనుకుంటున్నాను ఈ పోయంని. తర్వాత మనం నెక్స్ట్ లెసన్లో మళ్ళీ మనం మీట్ అవుదాం. అంతవరకు బాయ్, టేక్ కేర్.